విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో శ్రీకాంత్ డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. దిల్ రాజు నిర్మాత. 2013లో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సుమారు 12 ఏళ్ల తర్వాత మార్చి 7న ఇది రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. మార్చి 7న సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికే 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాణిస్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదనే స్టేట్మెంట్ ఎంతగానో ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మా సినిమా ఓటీటీలో, టీవీలోనూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసారమైంది. అయినప్పటికీ రీ రిలీజ్లో వెండితెర వేదికగా దీనిని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటేనే కదా ఇప్పుడు 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు కోరుకునేది మాత్రమే మనం ఇవ్వాలి. ప్రేక్షకులు కోరుకోకుండా మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్లకు నచ్చకపోతే మార్నింగ్ షోకే బై బై చెబుతున్నారు. దానికి తోడు సోషల్ మీడియా ట్రోలింగ్ మరో స్థాయిలో ఉంటుంది. ఒక సినిమాని నాశనం చేసే వరకు వదిలిపెట్టడం లేదు. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయొద్దు, ఈ సినిమాని చూడండి అంటే చూస్తారా? చూడరు. ఇంట్లోనే కూర్చుంటున్నారు. వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు. టీజర్ ట్రైలర్లు చూసే ఇది చూడాలా వద్దా అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ఆన్లైన్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేయగానే మా సినిమా రిజల్ట్ ఏంటో రిలీజ్కు ముందే మాకు తెలిసిపోతుంది. మంచి కంటెంట్ ఉంటే చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారు. మహేష్, వెంకటేష్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దీనిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే సంతోషంగా ఉంది. మంచి సినిమాలు చేయడానికి మనం ప్రయత్నించాలని ఇలాంటి రీ రిలీజ్లు మరోసారి స్పష్టం చేస్తున్నాయని దిల్ రాజు చెప్పారు.